నార్మల్‌గా అయితే టిఫిన్‌లు అంటే చాలా ఇష్టంగా తింటాను గానండి, ఉప్మాకైతే మాత్రం కొంచెం దూరంగానే ఉంటాననమాట. కానీ దలియా గాని చేసుకొని తిన్నానంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తదండి. ఆ ఉప్మా అంటే నాకు అంత ఇష్టమనమాట. దానికోసం అయితే మాత్రం ప్రొసీజర్ ఒకసారి చూపించేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మాత్రం ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దలియా అయితే తీసుకొని మనకెంత క్వాంటిటీ కావాలో అది తీసుకొని దాన్నయితే రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. నార్మల్ ఉప్మాకు ఎలాగైతే పోపు పెట్టుకుంటామో స్టార్టింగ్ అయితే మాత్రం అలాగే పోపు స్టార్ట్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడానా వేసేయాలండి. అంటే నేనైతే కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ అండ్ గ్రీన్ మటర్ తీసుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇవి వేసుకున్నాను. దానికైతే మాత్రం సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇలా నూకగాని కలిపేసి మూత పెట్టేసి ఉంచారా అనుకోండి, తీస్తే మాత్రం ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టుగానండి. ఇదైతే మాత్రం నా ఫేవరెట్ ఉప్మా అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు మళ్ళీ పర్టికులర్‌గా కర్రీ కూడా అక్కర్లేదనమాట. ఈ వీడియో గాని నచ్చిందనంటే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్.